కొన్ని రోజుల ముందు వరకు ఇండియా, చైనా బద్ధ శత్రువులు. ఇప్పుడు మాత్రం స్నేహితులుగా మారాయి. మొన్నటికి మొన్న పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు కూడా చైనా పాకిస్తాన్నే సపోర్ట్ చేసింది. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా ఆర్మీల మధ్య జరిగిన గొడవల్లో తెలంగాణకు చెందిన ఆర్మీ ఆఫీసర్ సంతోష్ బాబు గారు చనిపోయారు. ఆ తర్వాతే టిక్ టాక్తో పాటు చైనా యాప్స్ అన్నిటినీ కూడా ఇండియాలో బ్యాన్ చేసేశారు. ఇదంతా ఇండియా, చైనా మధ్య మనం ఈ మధ్య కాలంలో చూసిన శత్రుత్వం. కానీ 60 ఏళ్లకు పైనుంచే ఇండియాకి, చైనాకి మధ్య శత్రుత్వం ఉంది. చైనా 1951లో టిబెట్ని ఆక్రమించినప్పుడే అది శత్రుదేశంగా మారింది మనకి. అప్పట్నుంచి ఇండియా, చైనా మధ్య ఉన్న దాదాపు 4000 కిలోమీటర్ల బార్డర్ విషయంలో ఏదో ఒక చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 7 ఏళ్ల తర్వాత చైనాకి వెళ్లి అక్కడ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ని కలిశారు. అయితే పాకిస్తాన్ని సపోర్ట్ చేసే చైనా మనతో స్నేహం చేయడం ఏంటి? అసలు మనం చైనా స్నేహాన్ని కోరుకోవడం ఏంటి?